అంబేద్కర్ యువజన సంఘం 49వ వార్షికోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సిహెచ్ అవలేన్న గారికి, అదేవిధంగా ఆ సంఘ వ్యవస్థాపకులు, ఆ సంఘ కార్యకర్తలు, ఆ సంఘంలో ఉన్నటువంటి అధిరథ మహారథులందరికీ ముందుగా జైభీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా వారికి జైభీం లాల్ సలాం తెలుపుతూ, అదేవిధంగా మా తండ్రి సమానులు మాకు ముందు ఉండి 60-70 ఏళ్లుగా ఈ అంబేద్కర్ అనే రథాన్ని మోస్తున్నటువంటి రథసారథి మన మధ్యలో ఉన్నాడు. తండ్రి మాస్టర్ జీ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ, అదేవిధంగా యాదగిరి సార్ ఉన్నారు, అదేవిధంగా మన తిరుపతి సార్ ఉన్నారు, మేడం నిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా గంగాధర్ అన్న, వీళ్ళంతా ఉన్నారు. నా పక్కన ఉన్నటువంటి అన్న, నా ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మాకంటే మీరే పెద్దలు అని చెప్పేసి మీకు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఖచ్చితంగా ఒక విషయం తెలియాలి. భారతదేశంలో మనము అనేక కులాలుగా, ఉదాహరణకు రెడ్డి, రాజు, వెలుమ, దొర, పటేలు, కుమ్మరి, కమ్మరి, సాగలి, గౌడ, కాని, నేతకాని, శాలి, పద్మశాలి, ముదిరాజు, మాల, మాదిగ, ఎరుకల, యానాది, లంబాడి, కోయిల, గుత్తి కోయిల, అడవి జాతి, సంచార జాతి, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 6000 పైచులుగా ఉన్నటువంటి భారతదేశ కులాలు. ఈ కులాలన్నిటికీ మనం కులం అనేది కాదు కానీ మనుషులందరికీ రక్షణ కవచం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగం మీద ఈరోజు భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు అని చెప్పేసి పెట్టడం అనేది ఈ నిర్వాహకులకు ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగం మీద అవగాహన అనే పాయింట్ చాలా పెద్ద పాయింట్, చదవడానికి చిన్న పాయింటే, కానీ అది తెలిస్తే ఎంతుందో తెలుసా? భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉండేది ప్రియాంబుల్, 2వ పేజీ నుంచి మొదలు పెడితే మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 1 అంటే మన దేశం పేరు అని, ఆర్టికల్ 2 అంటే ఈ దేశ భూభాగం అని, ఆర్టికల్ 3 అంటే భూభాగ పరిధులని, ఆర్టికల్ 3 అంటే రాష్ట్రాల విభజన అని, ఆర్టికల్ 4 అంటే ఈ దేశం ఈ 3 ఆర్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసేది 4వ ఆర్టికల్ అని, 5 అంటే పౌరసత్వం అని, ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 395 వరకు నేనైతే ఒక్కొక్క ఆర్టికల్ గురించి 1 గంట సేపు మాట్లాడగలను. ఎందుకంటే అది అంత స్పష్టంగా చదివినాం కాబట్టి ఈరోజు రాజ్యాంగ పోరాటాన్ని ఎంచుకోగలిగినాం. రాజ్యాంగాన్ని చదవకుండా ఎవరన్నా ఇంకొక అన్నాడు కానీ అన్న ఆర్టికల్ 52 ఏందన్నా అన్నాడు అనుకో, నేను రాజ్యాంగ పోరాటం చేస్తున్నాడు అంజన్న, రాజ్యాంగం అంజన్న అని పేరు పెట్టుకున్నాడు, కానీ నీకు రాజ్యాంగం గురించి తెలుసా? నేను ఒక్కటే చెప్తున్నాను, రాజ్యాంగాన్ని చదవాలి. నువ్వు రామాయణం చదువు, బైబిల్ చదువు, భగవద్గీత చదువు, ఖురాన్ ఏమన్నా చదువు, ఎవరొద్దన్నది? ఆర్టికల్ 25 మనకు మత స్వేచ్ఛ ఇచ్చి ఉన్నప్పుడు చదవద్దని ఎవరు చెప్తారు? కానీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్, కరోనా టైంలో ఈ చెప్పే మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ మత గ్రంథాలకు వెనక పక్కన ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దేవుళ్లకు కట్టినటువంటి గుళ్ళు, గోపురాలు, మసీదులు, మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో మూతపడ్డాయా లేదా? కంటికి కనపడనటువంటి ఒక చిన్న వైరస్, కంటికే కనపడలేదు, లక్షల మందిని చంపేసింది. కంటికే కనపడలేదు, కోట్ల మంది గుండెల్లో రైలు వరకు తెచ్చింది. ఓయమ్మా కరోనా, వాయమ్మా కరోనా, ఈయమ్మా కరోనా. ఏం కరోనా? కొంతమంది దుర్మార్గులు మూఢనమ్మకాలను ఆచరించేటువంటి దౌర్భాగ్యులు గో కరోనా గో కరోనా గో ఎడబోతుందిరా? గో కరోనా గో అంటే పోతారు. మళ్ళీ ఈ దేశానికి పునాదులు వేసినటువంటి బుద్ధుడు కనిపెట్టినటువంటి జ్ఞానమైనటువంటి సైన్స్ లో వచ్చినటువంటి మందే నీకు మళ్ళా నివారణ మార్గం తప్ప నీ ప్లేట్లు నీ చప్పట్లు మారుస్తాయో దరిద్రుడా అంటున్నాం మనం. కాబట్టి అంతకి 1000 రెట్లు భారత రాజ్యాంగంలో సైన్స్ ఉన్నది.
అంతకు 1000 రెట్లు భారత రాజ్యాంగంలో సైన్స్ ఉన్నది. ఇది చదివినాం కాబట్టి చెప్తున్నాము. ఆర్టికల్ 52 ఆదేశిక సూత్రాలలో మనం అనుకుంటున్నాం మనకు భారతదేశ పౌరుడై ఉండాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఈటీసీ కార్డు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఆర్టికల్ 52లో ఏముందో తెలుసా? సామాజిక ఆర్థిక విధానం అన్నటువంటి పదం మెన్షన్ చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సామాజిక ఆర్థిక విధానం అంటే ఏమిటి? ఈ దేశంలో ఒక తండ్రికి ఒక తల్లికి ఒక కొడుకు ఒక కూతురు పుడతారు. పుట్టిన తర్వాత ఆ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో ఆటోమేటిక్ గా తను సంపాదించినటువంటి సంపదలో అతను వాటా కలిగి ఉంటాడు. లేదా అతను చేసినటువంటి అప్పులలో కూడా అతను వాటా పొందాల్సి వస్తుంది. ఈ దేశంలో పుట్టినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, ఖనిజ సంపదలు, బ్యాంకులు, నీళ్లు, నిధులు, నియామకాలు, భూమి మీద ఉన్నటి, నీళ్ళలో ఉన్నటి, ఆకాశంలో ఉన్నటి అన్నింటిలో కూడా మీకు వాటా కలిగి ఉండడాన్ని చెప్పేదే రాజ్యాంగం. అదే ఆర్థిక సామ్యవాదము. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో నిన్ను వాటాదారునిగా చేయడమే రాజ్యాంగం నీకు ఇచ్చేటువంటి హక్కు. నీకు రేషన్ కార్డు ఇచ్చి బియ్యం ఇస్తే నువ్వు రాజ్యాంగ పౌరుడైతావా? కాదు. రాజ్యాంగం నీకు ఇచ్చే హక్కు. ఈ దేశంలో కంపెనీలో ఉన్నాయంటే ఆ వాటాలో ఆ యొక్క కంపెనీలో నీకు వాటా వస్తుంది, రూపాయి, ₹1 చెప్తారా ఈ పాలకు అన్నమాట? ఈ రోజు హెచ్ఏఆర్ కంపెనీ ఉంది, దాంట్లో నీకు వాటా వస్తుందని చెప్పి చెప్తారా? కానీ రాజ్యాంగం మాత్రం అదే చెప్తుంది. కాబట్టి రాజ్యాంగం చదివితే అట్లా పోతాం, రాజ్యాంగం చెప్పకపోతే మైకి పట్టుకున్నాడు అని చెప్పింది ఇట్లా పోతాం. కాబట్టి ఇప్పటికైనా సంపూర్ణంగా భారత రాజ్యాంగాన్ని మనం చదవాలి. వాడెవడో ఏదో చేస్తే చదువుతామనేది కాదు, మనమే చదవాలి. ఆర్టికల్ 1 నుంచి 395 వరకు చదవాలి. దాంట్లో మార్పులు చేర్పులు చదవాలి. దాంట్లో జరిగినటువంటి సమీకరణలు చదవాలి. చదివి మన బిడ్డలకు చెప్పాలి, భావితరాలకు నేర్పించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను విగ్రహ రూపాలలో లేను, నేను మీరు కొలిచే దేవుని రూపంలో లేను, నేను భారత రాజ్యాంగ రూపంలో ఉన్నాను, దాన్ని కాపాడితే నన్ను కాపాడినట్టే, అది లేనప్పుడే నేను పూర్తిగా మరణించినట్టు అని చెప్పేసి అంటాడు. అంటే రాజ్యాంగం గురించి ఆయనకి ఎంత ఉందో ఒకసారి ఒక్క మాటలో మనం తెలుసుకోలేదా? కానీ ఈ దౌర్భాగ్యులు ఈ రాజ్యాంగాన్ని తీసేస్తాం, ఈ రాజ్యాంగాన్ని తొలగిస్తాం, ఆల్రెడీ తీసేయినాం, ఇంకా రెడీగా ఉన్నాం. కానీ రెడీ ఉండేది మా జనాలు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఒక్కసారి కదిలితే అన్ని నేపాలే, కదలకపోతే ఇట్లున్నట్టుంటది, కదిలితే నేపాలే. కాబట్టి ఆ స్థితికి తెచ్చుకోవద్దు. భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కానప్పుడు నవంబర్ 26 నాటికి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలి. నవంబర్ 26 నాటికి రేవంత్ రెడ్డి ఏం చేయాలి? భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెడుతున్నామని ప్రకటించాలి. లేకపోతే ఈయన మైకి పట్టుకొని మాట్లాడుతున్న రాజ్యాంగం అంజన్ అనేట ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడని ప్రకటించిన ఆల్రెడీ, చనిపోవడానికైనా మేము సిద్ధమని చెప్తున్నాం. కాబట్టి రాజ్యాంగం కోసం బ్రతుకుతాం, రాజ్యాంగం కోసం మేము మరణిస్తామని ఇందాక పాట పాడడం. కాబట్టి ఆ పాట ఒక్క లైన్ పాడి ముగించేస్తాం. ఓ రాజ్యాంగమా నీకు మా వందనం, ఓ రాజ్యాంగమా నీకు మా వందనం, నీకు మాలీం సలాం, నీకు మాలాల్ సలాం, నీకు మాలీం సలాం, నీకు మాలాల్ సలాం. నీ కొరకే బ్రతుకుతాం, నీ కొరకే మరణిస్తాం, నీ కొరకే బ్రతుకుతాం, నీ కొరకే మరణిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఈ ఒక్క మాట నువ్వు డెడ్ లైన్ లో చూసుకో. నీ తర్వాత ఎట్లుంటుందో నీ ఇల్లు, నీ వాకిలి ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చూస్తావా, లేదంటే మేము రాజ్యాంగాన్ని పక్కన పెడితే ఏమవుతుందో మనం చూస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. జై భీమ్ మిత్రమా. భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి పై తరగతుల వరకు పాఠ్యాంశంగా పెట్టేదానికోసం నువ్వు చేస్తున్న పోరాటానికి అంబేద్కర్ యువన సంఘం కూడా తోడై ఉంటుందని తెలియజేస్తున్నాను.
ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో అంబేద్కర్ యువజన సంఘం మండల గ్రామాలు అక్కడ సర్పంచులు గెలవాలంటే అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు ఎటు తీర్మానం చేస్తే అక్కడ సర్పంచ్ ఎంపీటీసీ గెలిచే పరిస్థితి ఉంది. అక్కడ ఆ ప్రాంతం నుండి అక్కడ యువజన సంఘాన్ని బలోపేతం చేయడానికి చేస్తూ ఇక్కడ ఒక జిల్లా నుంచి వెళ్ళే తెలంగాణలో ఉండే 33 జిల్లాలు కాకుండా కామారెడ్డి జిల్లాను ప్రత్యేకంగా మనం పరిచయం చేద్దాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ జిల్లా కమిటీని కూడా అధ్యక్ష కార్యదర్శులను కూడా ఇక్కడ మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ అంశం తీసుకొని పెట్టడం జరిగింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్తల గంగాధర్ తన సందేశం. ఈరోజు హైదరాబాద్ నడువొడ్డున అంబేద్కర్ యువజన సంఘం 49వ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఐలన్న గారికి మరియు మన గురువులు పెద్దలు గౌరవ నీలు మాస్టర్జీ గారికి, అంబేద్కర్ సంఘం వ్యవస్థాపకులు జయప్రకాష్ గారు ఇక్కడికి రాలేరు, కానీ ఆయన అంబేద్కర్ సంఘానికి పొరుగు వేసిన వ్యక్తి. తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా 10 నిమిషాల్లో అక్కడ వారి సమస్యను పరిష్కారం చేసినటువంటి ఇప్పటిదాకా నడుపుతున్నటువంటి నాయకులు జయప్రకాష్ గారికి మరియు పెద్దలు ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి అందరిపై పెద్దలు గారు తిరుపతి సార్ గారికి, యాదగిరి సార్ గారికి మరియు మేడం గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క జయభీములు. ఈ కార్యక్రమం చాలా రోజుల తర్వాత చాలా సందర్భంలో ఆయనతో మేము మాట్లాడతాం. కామారెడ్డి జిల్లాలో వాస్తవానికి మేము 2009 నుంచి ఇప్పటిదాకా మేము అంబేద్కర్ సంఘంలో పనిచేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో అంబేద్కర్ సంఘం అనేటువంటిది చాలా కొంత మరుగునబడినప్పుడు మా విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులు చాలా మా మల్లన్న ఉమ్మడి జిల్లాలోనే మా గౌరవ అధ్యక్షులు మల్లన్న దాదాపు ఆయన 75 నుంచి 80 సంవత్సరాలు ఉంటాయి. ఆయన కామారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాలో అంబేద్కర్ సంఘం నడుపుతూ మరి ఎవరితోనైతే లేదు, దీన్ని కొంతమంది పక్కతో వర్తిస్తారు. మనము ఏకతాటిగా మనము ఈ అంబేద్కర్ సంఘాన్ని మళ్ళీ జయప్రకాష్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మంచిగా మనం నడపాలనే ఆలోచనతో మనం తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా మనకు అంబేద్కర్ సంఘానికి తోడు అనేటువంటిది ఇక్కడ ఇప్పటిదాకా కూడా నడుస్తుందంటే మల్లన్న సహకారంతోనే ఇప్పటిదాకా నడుస్తుంది. ఇంకా చాలా మంది పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు మేము బాన్చోప్ను అరెస్ట్ చేసుకోవడం కూడా మేము జరిగింది. బాన్చోప్ అనేటువంటి సంస్థ అంబేద్కర్ సంఘానికి తోడు చేస్తూ చాలా కార్యక్రమాలు కామారెడ్డి మండలంలో దాదాపు జిల్లాలోనే మాకు 10 మండలాలు ఉంటాయి. 10 మండలాల్లో తిరుగుతూ గ్రామ స్థాయిలో తిరుగుతూ ఇప్పుడు బాన్చోప్ కార్యవర్గ సభ్యులుగా అన్ని మండలాల్లో గ్రామాల్లో వేయడం కూడా జరిగింది. అంబేద్కర్ సంఘం కూడా తాడురాయ్, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, మాచారెడ్డి, ఇట్లా మా రామారెడ్డి నగర్, ఈ దోమకొండ, ఈ విధంగా బిక్ను ఈ మండలాల్లో చాలా బలంగా అంబేద్కర్ సంఘం పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ సమస్య వచ్చినా ఇప్పుడు అన్న చెప్పినట్టు 6వ తరగతి నుండి కేరళలో వచ్చినటువంటి కేరళలో ఫస్ట్ మనకు వచ్చినటువంటి వెనుకలు మనం చూసిన ఫేస్బుక్ లో కానివ్వండి, వాట్సాప్ లో కానివ్వండి, పేపర్ లో కానివ్వండి, మేము వెంటనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది, పేపర్ లో కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ఈ పాఠ్య భాగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు
అమలు చేయాలని మేము అక్కడ పోరాటాలు కొనసాగిస్తున్నాం సార్. మేము కూడా మీ సహకారం ఉంటే ఇంకా అంబేద్కర్ సంఘాన్ని ఇంకా ముందు తీసుకుపోతామని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా మాకు ఏ చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా అన్న మరి ఇక్కడ పలానా గ్రామంలో ఇట్లా జరుగుతుంది, మేము మరి మీది సహకారం కావాలని కూడా మేము అన్నను తెలుసుకున్నాం. జగన్ రాజుగారిని కూడా మేము 2 సందర్భాల్లో మన క్యాబ్ ఏర్పాటు చేయడానికి పోయినప్పుడు కొంతమంది RSS వాళ్ళు దండయాత్ర చేయడం, మన పిల్లల మీద దండయాత్ర చేసినప్పుడు కూడా మేము వెనకడకుండా మాకు తెలంగాణ అక్కడ ఉపాధ్యాయులు విద్యావంతులు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంఘాలు ఉన్నా మనకు సమస్య వచ్చినప్పుడు ఏకతాటికి వస్తారు, అందరూ కలిసి పోరాడతారు. కాబట్టి అక్కడ కామారెడ్డి జిల్లాలో ఐక్యతగా ఉన్నామని నేను చెప్పక తప్పలేదు. కాబట్టి అక్కడ మేము మీ అంబేద్కర్ సంఘాన్ని భుజాన పోయడానికి నాతో ఉన్నటువంటి నాయకులందరూ వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఒక్కరే ఏం చేయలేం. కానీ అందరూ కూడా పిలవగానే వచ్చి ప్రతి దానికి వాళ్ళు MRPS ఉన్నది, మాలమన్నాడు ఉన్నది, అంబేద్కర్ సంఘం ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా